నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక రకాలైన ఉద్యమాలు చేశారు. దానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణ సాధ్యం కోసం ఆయన ఎన్ని పోరాటాలు చేశారో మనం చూసాం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే మాలలకి ఎక్కువ రిజర్వేషన్లు వెళ్తున్నాయి, మాదిగలు అణిచివేయబడుతున్నారు అనేది కొత్త అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. దీని మీద చాలామంది మేధావులు మాట్లాడితే నిజంగానే మాదిగల్ని కొంచెం తక్కువగా చూస్తున్నారు, మాలలకి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అంశం కూడా చాలామంది మేధావులు మాట్లాడుతున్న అంశం. సో మరి దీని మీదే మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. కాసిం సార్ని అడుగుదాం, నిజంగా అసలు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఏం జరుగుతుంది, మందకృష్ణ మాదిగ పోరాటానికి సరైన న్యాయం జరగబోతుందా లేదనేది సార్ అభిప్రాయం ఏంటో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నిజంగానే అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా రకరకాల మా వాదనలు వినపడతా ఉన్నాయి. సో చాలా మంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవి తెలంగాణ విటలు కావచ్చు, తర్వాత మన పృథ్వీ గారు మాట్లాడితే వాళ్ళ మీద కూడా కొంతమంది రివర్స్ అయ్యారు. సో ఏంటి దీని అంశం మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అయితే నేను ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నా మీ ఛానల్ తరఫున. సార్, భారతదేశంలో ఎవరైనా సరే తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు ఉన్నది. ఈ అభిప్రాయాలు న్యాయబద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కొన్నిసార్లు అన్యాయమైన అభిప్రాయాలు కూడా ఉండవచ్చు, ఉంటాయి ఎవరికైనా. ఒకరికి న్యాయం అనిపించింది ఇంకొకరికి అన్యాయం అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నారు చాలా మంది. ఇవాళ కొత్తగా కోరుకోవడం కాదు, 30 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారు. తెలుగు నేల మీద ఉన్న లేదా భారతదేశంలో ఉన్న సామాజిక న్యాయం జరగాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వర్గీకరణ జరగాలని కోరుకుంటారు. ఎవరు దాన్ని వ్యతిరేకించరు. ఎందుకంటే ఎవరిదైనా వాటా అన్యాయంగా ఇంకొకరు తీసుకుంటే దాన్ని ఎవరు సమర్థించరు. ఉన్న రిజర్వేషన్ ఇక్కడ సమస్య ఏమిటి? 15% రిజర్వేషన్ అనేది ఎస్సీలకి మన రాష్ట్రంలో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోనైనా సరే తెలంగాణలో సరే ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది. ఈ 15% రిజర్వేషన్ ఎవరి కులాలు? 59 కులాలు ఉన్నాయి ఇందులో. ఎస్సీలు అంటే మాల మాదిగలు మాత్రమే కాదు, 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఉన్న వాళ్ళందరూ వారి వారి జనాభా దామాష ప్రకారం 15% రిజర్వేషన్ సమానంగా పంపిణీ చేసుకోవటం అనేది డిమాండ్. ఇందులో ఎవరిని దోచడం లేదు కదా. సామాజిక న్యాయం కోణము ఏమిటంటే, ఉదాహరణకి ఒక ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు. తండ్రికి 30 ఎకరాల భూమి ఉన్నది. ఈ తండ్రి 3 కొడుకులకు సమానంగా 30 ఎకరాల భూమిని పంచిస్తారు. ఇది సామాజిక న్యాయం. దీనికి పెద్ద పెద్ద సిద్ధాంతాలు సూత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కొడుకు ఎక్కువ కొడుకుకు తక్కువ ఇస్తే ఒక కొడుకు ఊరుకోడు కదా. అందుకోసమే ఉన్నదాన్ని అన్నదమ్ములు సమానంగా పంచుకోవటం అనేది నేచురల్ జస్టిస్. ఈ నేచురల్ జస్టిస్ ప్రకారం 15% రిజర్వేషన్ను సమానంగా పంచుకుందామని 30 ఏళ్లుగా మాదిగ దండోరా నాయకత్వంలో, ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మందకృష్ణ ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అయితే 1994లో ఉద్యమం మొదలై 2000 సంవత్సరంలోనే వర్గీకరణ చట్టరూపం దాల్చింది. ఒక 5 సంవత్సరాల్లోనే చట్టం వచ్చేసింది. వచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా కొట్టేశారు. ఆ వచ్చిన చట్టం ABCDగా విభజించింది ఎస్సీ రిజర్వేషన్. ABCDగా విభజించటం మూలంగా ఏమైనా న్యాయం జరిగిందా లేదని చూడాలి మనం ఇప్పుడు. అంతే కదా సార్, ఎందుకంటే ఆల్రెడీ జరిగి ఉన్నది కనుక. అప్పుడు చూస్తే ఎన్నడూ కూడా ఉద్యోగాలకి రానటువంటి బైండ్ల కమ్యూనిటీ నుంచి ప్రొఫెసర్లు అయ్యారు. సూర్యపల్లి సుజాత గారు శాతవాహన యూనివర్సిటీలో ఉన్నారు. ఆమె బైండ్ల కమ్యూనిటీ ఒక మహిళ. ఆమె ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా ప్రొఫెసర్ అయ్యారు. మన ముందు ఒక ఎగ్జాంపుల్. అదే విధంగా గజవెల్లి ఈశ్వర్ అని ఒక చిందు కమ్యూనిటీ నుంచి తెలంగాణ సారస్వత పరిషత్తు అనే ఒక సంస్థలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగటం మూలంగా ఒక చిందు కమ్యూనిటీకి వచ్చింది, ఒక బైండ్ల కమ్యూనిటీకి వచ్చింది. అదే విధంగా విశాఖపట్నంలో, నెల్లూరులో, చాలా జిల్లాల్లో చూస్తే పాకి పని చేసుకునే వాళ్ళు డాక్టర్లు అయ్యారండి. పాకి పని చేసుకునే వాళ్ళు కనుక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మూలంగా డాక్టర్లు అయ్యారు, ప్రొఫెసర్లు అయ్యారు, టీచర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. అన్ని కులాలు. అంతకన్నా ముందు ఎవరయ్యారు? మాలలు, మాదిగలు మాత్రమే అయ్యారు. మాలలు ఎక్కువ శాతం తీసుకున్నారు, మాదిగలు తక్కువ శాతం తీసుకున్నారు. వాళ్ళు 70% తీసుకుంటే, మాలలు 70% తీసుకుంటే మాదిగలు 30% తీసుకున్నారు.
కానీ రిజర్వేషన్ వచ్చిన ఈ కాలములో ఎంతో కొంత ఈ 2 కులాలే అనుభవించాయి, కానీ మిగతా కులాలు ఎన్నడూ అనుభవించలేదు. ఈ దళితాపులో కూడా రాయాలి. కానీ వర్గీకరణ జరిగిన 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ వరకు ఈ సమన్యాయం, సామాజిక న్యాయం జరిగింది. కనుక ఈ సామాజిక న్యాయం అనేది మనం అమలైన సందర్భాన్ని చూసాం, అమలు కాని సందర్భాన్ని చూసాం, ఇప్పుడు కూడా అమలు కాని సందర్భంలో చూస్తున్నాం. అందుకే ఇది న్యాయమైన డిమాండ్ అని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది, దేశమంతా ఒప్పుకుంటుంది, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, మేధావులందరూ ఒప్పుకున్నారు. కనుక ఒక సామాజిక న్యాయాన్ని, ఒక ధర్మాన్ని, ఒక సత్యాన్ని, ఒక న్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సహజంగా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మాలలేదో పెద్దగా దోపిడీ చేస్తున్నారని, మాలలేదో మొత్తం దోచుకున్నారని అట్లాంటి మాటలు నేను అనదలుచుకోను. వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎక్కువగా వినపడుతుందని మాట్లాడుతున్నారు కదా. అయితే వాళ్ళేమి ఈ తెలుగు సమాజంలో 2 తెలుగు రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధి చెందిపోయి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఏం కాదు. ఇప్పటికీ వాళ్ళకు కూడా అంటరానితనం ఉన్నది, వాళ్ళు కూడా బాధలు అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా ఇంకా భూమి లేక, విద్య లేక, ఉద్యోగాలు లేక అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో కూడా ఉపకులాలు ఉన్నాయి. అందులో మాలలు కాకుండా నేతకాని అని ఒక కులం ఉంటుంది. నేతకాని 2 లక్షల మందికి పైగా జనాభా ఉంటది పాత లెక్కల ప్రకారం. తెలంగాణ ఒక్క తెలంగాణలోనే 2011 జనాభా లెక్కల ప్రకారం 2 లక్షల మంది ఉంటారు. వాళ్ళ కులం నుంచి ఒక్క ప్రొఫెసర్ వచ్చాడు ఇప్పటి వరకు 75 ఏళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో. మరి రేపు రావాలి కదా. మాలల్లో ఉన్నటువంటి ఉపకులమైనటువంటి నేతకాని, అట్లే మాలల్లో మిత్తల్ అయ్యారు వారని ఒక కులం ఉంటుంది. వాళ్ళ జనాభా నాకు తెలిసి మొత్తం తెలంగాణలో ఒక 5-6 వేల మంది ఉంటారు. ఈ 5-6 వేల మంది వాళ్ళ నుంచి కూడా ఒక వర్గీకరణ వలన ఒక అమ్మాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయ్యింది. మరి రేపు వాళ్ళ నుంచి ఇంకా చదువుకొని ముందుకు రావాలంటే వర్గీకరణ జరగాలి కదా. మాలల్లో కూడా నీరటి కాళ్ళు ఉంటారు. నీరటి కాళ్ళు అంటే ఊర్లలో చెరువులో నీళ్లు పొలాలకు మళ్లిస్తూ ఉంటారు. చెరువులో ఉన్న నీళ్ళని పొలాలకు మళ్లించే వాళ్ళు నీరటి కాళ్ళు అంటారు. ఆ నీరటి కాళ్ళు కూడా చదువుకోవటం లేదు. తర్వాత వాళ్ళు బ్యాగరి పని చేసుకునేటోళ్ళు ఉంటారు. అంటే బ్యాగరోళ్ళు అంటే మన ఊళ్ళల్లో బొందలు దొమ్ముతారు. మరి వాళ్ళు కూడా చదువులోకి రాలేదు కదా. కనుక మాలల్లో ఉన్నటువంటి కొన్ని కులాలు, దాసర్లు లాంటి కులాలు కొన్ని మాత్రమే, మాల దాసర్లు మాత్రమే నాకు తెలిసి ఎక్కువగా రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు, ఉద్యోగాల్లో వాళ్ళే. అందుకోసం ఒక దాసర్లే కాకుండా మాలల్లో కూడా ఉన్న ఉపకులాలకి న్యాయం జరగాలని వర్గీకరణ. అందుకోసమే ఈ డిమాండ్ న్యాయబద్ధమైంది. వ్యతిరేకించటం మూలంగా సమాజంలో పలసన అయిపోతాం. రోజు ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళు పలసన అవుతారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఈ రెండింటి మధ్య డిమాండ్ తెలంగాణ కావాలని మనం అడిగాం. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వద్దు, ఐక్యంగా ఉందామన్నారు. దేశం అంతా ఏమనుకున్నది, ఈ ఆంధ్రలోకి ఏం పోతుంది, తెలంగాణలో సపరేట్ రాష్ట్రం ఏర్పడితే మీ రాష్ట్రం మీరు చేసుకోండి, వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారని అన్నారు. అంతే కదా నేచురల్. కనుక ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీతో కూడా ఇదే వాదన జరిగింది. గాంధీ ఏమన్నాడు, నేను రిజర్వేషన్లు ఇవ్వను, వద్దు రిజర్వేషన్లు అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు, అయ్యా మీ కులాలలో వేల సంవత్సరాలుగా చదువుకున్నారు, డబ్బులు ఉన్నాయి, సమాజంలో మీకు గౌరవం ఉంది, కనుక మీకు అన్ని వసతులు సమకూరుతున్నాయి. మరి మాకు ఏ వసతులు లేవు, కనుక లేవు గనక మాకు కొన్ని వెసులుబాట్లు ఇస్తే మేము ముందుకు వస్తాం, మీతో పాటు మేము సమానం కావాలి. సమానం కావాలని కొన్ని సంవత్సరాలు పడుతుంది, కనుక మాకు రిజర్వేషన్లు కావాలని అంబేద్కర్ గట్టిగా కొట్లాడింది. కనుక ఆ రోజు అంబేద్కర్ కొట్లాడింది, తెలంగాణ వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడింది, ఇలా మందకృష్ణ లేదా మాదిగలు కొట్లాడుతున్నది సామాజిక న్యాయ భావన. దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, ఇప్పుడు తెలంగాణ విఠల్ గారు కావచ్చు, పృథ్వీ గారు మాట్లాడిన మాటకి వీళ్ళందరూ కూడా రివర్స్ అయ్యి వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు అని వాళ్ళని ఒక బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇదే కనుక నిజమైతే మా అందరం దాదాపుగా 30 లక్షల మంది ఉన్నాము, అందరం కలిసి ఒక్కొక్క రూపాయి కాడికి మేము చందా చేసుకుని 30 లక్షలు మీకు చెందిస్తే నిరూపించగలిగితే అనేది వాళ్ళ నుంచి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ బిడ్డలు మాట్లాడినా, లేదా పృథ్వీరాజు మాట్లాడినా, లేకపోతే వేరే ప్రొఫెసర్లు ఎవరైనా మాట్లాడినా, దాన్ని బెదిరింపులకి మనం గురి చేస్తే మన వైపు బలహీనత ఉన్నట్లు లెక్క. నువ్వు బెదిరిస్తున్నావంటే నీ దగ్గర బలం లేదు, నీవు వాదనకి దిగితే నీ దగ్గర బలం ఉన్నట్లు. ఇదో మాదిగలకు అన్యాయం జరిగిందని వాళ్ళు అంటున్నారు. సామాజిక న్యాయం ప్రకారం వర్గీకరణ బీసీలలో ఏబిసిడి ఉంది కదా, ఎస్సీలలో ఉంటే తప్పేమిటని వాళ్ళు అంటున్నారు. నువ్వు ఎస్సీల్లో ఉంటే తప్పేమిటో నువ్వు చెప్పు సమాజానికి. అయ్యా వర్గీకరణ ఆల్రెడీ జరిగింది కదా, 4 ఏళ్ళు అమలైంది. అమలైన కాలంలో ఏమైనా నష్టం జరిగిందా నువ్వు లెక్కలతో బయటికి చెప్పు. ఇదో మాలలకి నష్టం జరిగింది, మాలలు అన్యాయానికి గురయ్యారు,
మాలలు దోపిడీ గురయ్యారు, ఉమ్. రాజ్యాంగం ఇట్లా చిందరవందర అయిపోయింది. నువ్వు మాట్లాడు బయటకు వచ్చి, ఓకే. అది మాట్లాడి నువ్వు కన్విన్స్ చేయాలి. కానీ బెదిరిస్తే ఉమ్. సమాజం ఎప్పుడైనా బెదిరింపులకు లొంగదండి. ఓకే. న్యాయం ధర్మం అనేది ఉన్నప్పుడు ఉమ్. న్యాయం ధర్మం కొన్నిసార్లు మౌనంగా ఉండొచ్చు, కానీ ఓడిపోదు ఎప్పుడు కూడా. ఓకే. ఓకే. అందుకోసమే బెదిరింపులు చేయొద్దు. దానితో పాటు నేను ఏమంటున్నా, ఒకవేళ ఉమ్. జనాభా ఎంత ఉంది అనే ఒక చర్చ నడుస్తుంది. అవును. జనాభా ఎంత ఉంది అనేది ప్రభుత్వం జనగణన చేస్తుంది, అది మన సమస్య కాదు. అవును. ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను అడిగారు, నేను ఒక అభిప్రాయం చెప్పాను. అవును. నాకున్న అభిప్రాయాన్ని ఎట్లా చెప్తాను నేను? 2011లో కేంద్ర ప్రభుత్వం జనగణన చేసింది. ఆ జనగణన ప్రకారం ఇది వీళ్ళ జనాభా ఇంత, వీళ్ళ జనాభా ఇంత. ఇప్పుడు మీకు లెక్కలు చెప్పాను. అవును. ఎవరు నేతకాని ఇంత ఉన్నారు, మిగతా వేరు ఇంత ఉన్నారు. అవును. మాలో ఎంతమంది ఉన్నారు? 2011 జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల చిల్లర ఉన్నారు వాళ్ళు. ఉమ్. 15 లక్షలు. ఓకే. మాదిగలు ఎంతమంది ఉన్నారు? 28 లక్షలు ఉన్నారు. 28 లక్షలు. అవును. కానీ అదే 2011 ఎక్కువ శాతం ఉన్నటువంటి మాదిగలకి అన్యాయం జరుగుతుంది, కానీ తక్కువ శాతం ఉన్న మాలకు న్యాయం జరుగుతుంది అనేది కదా అక్కడ పాయింట్. అంతే కదా. ఉమ్. కనుక ఇప్పుడు 2011 జనాభా లెక్కలు ఈ లెక్కలు చెప్పినాయి. మీరేమంటారు? లేదు లేదు మేము 50 లక్షలు ఉన్నాం అని మీరు అంటున్నారు. ఉమ్. నీవంటే సరిపోదు కదా, నేను అంటా. అవును. ఇప్పుడు మాలలో 50 లక్షలు ఉన్నారని ఒక వివేక్ అంటాడు ఉమ్. అనుకుందాం. అవును. మందకృష్ణ మేము 2 కోట్లు ఉన్నాయంటారు. ఉమ్. ఇది నడుస్తుందా? అలా రాదు. నడవదు కదా. అధికారికంగా లెక్క రావాలి. పేపర్ వినికి రావాలి రావాలి. ఏదైనా. నువ్వేం చెయ్యి అంటే, ఇప్పుడు మాదిగలు అంటున్నారు మాకు రాజకీయాల్లో మాకు ఎంపీ సీట్లు ఇవ్వలేదు, ఉమ్. మాకు ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఇచ్చారు, మాకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఓకే, మాకు ఉద్యోగాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు లేరు, ఉమ్. మా ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారు, మా టీచర్లు తక్కువ ఉన్నారు అని వాళ్ళు లెక్కలు చూపిస్తున్నారు. అవును సార్. నీవేం చెయ్యి, ఇదో ఫలానా జిల్లాలో అయ్యా మరి మాదిగలు ఎక్కువ, మాలలు ఎక్కువ ఉన్నావు అంటున్నావు, ఫలానా జిల్లాలో ఇదో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఉమ్. మేము తక్కువ ఉన్నాం, మా జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది అయినా మాకు తక్కువ ఉద్యోగాలు వచ్చినాయి, మీ జనాభా అక్కడ తక్కువ ఉంది అయినా మీకు ఎక్కువ వచ్చినాయి, చెప్పు నువ్వు. చెప్పాలి. అధికారికంగా నీకు ఆ లెక్కలన్నీ వేసి చెప్తే మనకు కూడా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఆర్గ్యుమెంట్ చేసి Yes. సమాజాన్ని కన్విన్స్ చేయాలి. Yes. కన్విన్స్ చేస్తే మందకృష్ణ చేసే ఉద్యమం అయినా, నేను మాట్లాడేదైనా, లేకపోతే విఠల్ మాట్లాడేదైనా, ఎవరు మాట్లాడేదైనా కూడా ఉమ్. మీరు వాదన చేస్తే తప్పని తెలుస్తుంది కదా సమాజం. Yes, definitely. వాళ్ళు ఎవరు అమాయకులు కాదండి. ఉమ్. ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. అందరూ educated అవుతున్నారు. మీరు ఇప్పుడు నా ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు రేపు పెడతారు మీ ఛానల్లో, ఉమ్. 24 గంటలు అయ్యేసరికి 1,00,000 మంది చూస్తారు. ఘోరంగా. ప్రతి 1,00,000 మంది చూస్తున్నారు అంటే 1,00,000 మందికి నేను చెప్పిన అభిప్రాయం తప్ప ఒప్పని తెలుస్తుంది కదా వాళ్ళకి. దానికి కామెంట్ రూపంలో కూడా పెడతారు కామెంట్ కదా. రూపంలో కూడా పెడతారు కదా, రేపు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. అవును. కనుక బెదిరింపులకు వెళ్ళటం మూలంగా మనం బలహీనులమైపోతాము. ఉమ్. మిత్రులారా, మన ఉద్యమం బలంగా ఉండాలంటే, ఇప్పుడు ఎస్సీల మీద దాడులు జరిగితే, మాలల మీద దాడి జరిగినా, మాదిగల మీద దాడి జరిగినా, ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు బీసీలు కూడా సంఘీభావంగా వస్తున్నారు కదా. వస్తున్నారు. ఉద్యమానికి వాళ్ళకి సంఘీభావం చెప్తున్నారు, ఖండిస్తున్నారు, అవును. వ్యాసాలు రాస్తున్నారు. రాస్తున్నారు. అవును. మరి ఎట్లా రాసినటువంటి వాళ్ళని నువ్వు బెదిరిస్తే ఉమ్. రేపు నీకేమైనా ఆపద వచ్చినప్పుడు నీ వైపు ఎట్లా నిలబడతారు వాళ్ళు? Yes. కనుక ఎవరిని ఎవరు బెదిరించకూడదు, ఉమ్. ఎవరిని ఎవరు కించపరచకూడదు. అవును. ఈ కించపరచుకునే తత్వం అనేది ఒక బ్రాహ్మణికల ఐడియాలజీ. ఓకే. ఉమ్. బ్రాహ్మణికల ఐడియాలజీ ఎట్లుంటది అంటే, ఉమ్. ఒరే నువ్వు తక్కువ, ఉమ్. నీకు చదువు రాదు, నువ్వు తక్కువ, నువ్వు దూరంగా ఉండు, Direct. నువ్వు నాతో సమానంగా మాట్లాడతావా, ఆ. నేను చాలా ఆ ఎక్కువ, వ్యత్యాసం బాగుండేది. నేను ఉమ్. బ్రహ్మ తల నుంచి పుట్టాను కనుక నాకు నాలెడ్జ్ ఉంటది, మీరు కింద నేను కూర్చుంటారు కదా, నీవు- శూద్రులు మీరు. నువ్వు శూద్రుడు, ఉమ్. నువ్వు కింద ఉండాలి, ఉమ్. నువ్వు కిందనే కూర్చోవాలి, నేను మంచం మీద కూర్చుంటా, ఉమ్. నేను కుర్చీ మీద కూర్చుంటా. ఇది బ్రాహ్మణికల ఆలోచన. అట్లే నువ్వు నన్ను ప్రశ్న చేసినావు అనుకో, నేను చంపేస్తా. ఉమ్. శంభూకుడు ప్రశ్న ఇస్తే రాముడు ఏం చేశాడు? అవును. చంపేశాడు కదా చంపేశాడు. శంభూకుని. అట్లా చార్వాకులు, లోకాయుతలు, చండాలులు వీళ్ళందరూ ప్రశ్న వేసిన వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చారు, బెదిరించారు. కనుక బెదిరింపులు, తర్వాత భయాలు సృష్టించడము, ఉమ్. నేను గొప్ప, నువ్వు తక్కువ, నాకు నాలెడ్జ్ ఉంది, నీకు చదువు రాదు అని మాట్లాడటము, ఇదంతా బ్రాహ్మణికల ఐడియాలజీ. ఓకే. కనుక బ్రాహ్మణికల ఐడియాలజీని ఎవరు మాట్లాడినా తప్పే అవుతుంది. Yes. దయచేసి ఇప్పటికే మిత్రులారా 30 సంవత్సరాలుగా మాలలు మాదిగలు ఇద్దరు విడివిడిగా ఉండటం మూలంగా, Yes. ఆలోచనల పరంగా వాళ్ళు విడివిడిగా ఉన్నారు. ఉన్నారు. ఉండటం మూలంగా వాళ్ళ మధ్యన ఐక్యత అనేది దెబ్బతింది, దెబ్బతింది. అవును. గండిపడింది ఐక్యతకి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగలు కలిస్తే 22%, బా. 100%కి 22%, 22% ఓట్లు ఒకవైపు వేస్తే అసలు ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఎందుకంటే నిర్ధారించే కెపాసిటీ ఉన్న Exactly. వర్గం 40% ఓట్లతో గెలుస్తున్నారు కదా, గెలుస్తారు. గెలుపోవటం Yes. నిర్ణయిస్తున్నాయి కదా చాలా నియోజకవర్గాల్లో. అంటే 22% అంటే సగం. సగం. ఇంకొక కులాన్ని కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు. మంత్రులు ముఖ్యమంత్రులే కావటమే కాకుండా ఈ తెలంగాణలో ఉన్న సంపదనంతా అన్ని కులాలకి సమానంగా పంపిణీ చేయడానికి చట్టం చేయొచ్చు. అవును. భూమిని పంపం చేయాలి, సంపదను పంపిణీ చేయాలి, విద్యను ఉచితంగా అందించాలి, తర్వాత వైద్యాన్ని ఉచితంగా అందించాలి, ఉద్యోగాలు కల్పించాలి,
సామాజిక వివక్ష లేకుండా చూడాలి, చేసుకోవాలి. చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి, రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయాలి. ఇవన్నీ చేయాలంటే నువ్వు రాజ్యాధికారంలో ఉండాలి. ఉండాలి. అవన్నీ రాజ్యాధికారంలో ఉండాలంటే మొదలు మేము ఐక్యతంగా. ఐక్యతంగా. అందుకే నేనేమంటున్నా, ఇది ఒక చిన్న సమస్య. ఉమ్. వర్గీకరణ అనేది ఒక చిన్న సమస్య. ఈ సమస్యని పరిష్కరించుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరింత గండి కొట్టకండి. ఐకమత్యము పెరగాలంటే, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఐకమత్యం పెరగాలంటే సమస్య ఏముంది? ఎకరం భూమి వానికి ఎక్కువ ఇచ్చాడని తమ్ముడు కినుకు వహించాడు. అరే వాడికి ఎక్కువైంది వీడి మనసులో ఊకే మెరమెర ఉంటుంది. ఈ మెరమెర ఉన్నప్పుడు ఎంత కలుసుదామన్నా కూడా వీనికి మెరమెర ఉంటుంది. ఆ ఎకరం భూమి ఏదో తీసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా తమ్ముడికి. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారు అనేది నేను కోరుకుంటున్నాను. కానీ నిజంగానే సార్ ఐక్యత లోపించింది అంటున్నారు కాబట్టి ఈ ఐక్యత పటిష్టం కావాలంటే నిజంగానే ఎటువంటి సమన్వయం అంటే ఎటువంటి వాళ్ళ మధ్య సయోధ్య జరిగితే బాగుంటుంది అనుకుంటారు? ఒక ప్రొఫెసర్గా మీరు చెప్పండి. నేనేమనుకుంటున్నా అంటే, ఐక్యతకి ప్రధానమైన అడ్డంకి వర్గీకరణ సమస్య. మొదలు దాన్ని పరిష్కారం చేసుకోవాలి ఇద్దరు కలిసి. పరిష్కారం చేసుకున్న తర్వాత అటువైపు మేధావులు, అంటే మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం కూడా రాశారు. ఆ 20 మంది 30 మంది మేధావులు రాశారు. ఆ 30 మంది మేధావులు బయటకు వచ్చి మేము వర్గీకరణకు అనుకూలము, ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి. వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా వెంటనే ఏం చేయాలి? మనం కూర్చొని మాట్లాడుకుందాం. ప్రభుత్వం చేతిలో పెట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? అది ఒక పిల్లి దాని చేతిలో రొట్టె ముక్క పెడితే అదేం చేస్తుంది? 2 పిల్లులు కొట్లాడుకున్నాయి రొట్టె ముక్క కోసం. ఈ రొట్టె ముక్కను తీసుకెళ్ళి ఈ పిల్లులు తేల్చుకోలేక కోతికి ఇచ్చినాయి. ఆ కోతి ఏం చేస్తుంది? ఇటు ఒక ముక్క చింపుకుంటుంది. చింపుకొని ఏం చేస్తుంది? ఈ ముక్క అది తింటది. తిని అరే ఈ ముక్క అయిపోయింది, నీకు ఇంకో ముక్క చింపుతాను, ఇంకో ముక్క చింపుతుంది. చింపిన తర్వాత ఏమైతుంది? ఆ రొట్టె కరెక్ట్ గా తినగదు. అరే ఇది కరెక్ట్ గా తినాలి కనుక ఈ ముక్క నేనే తింటా అంటాడు. అట్లా చింపుకుంటూ అటింత ఇట్టింత చింపుకుంటూ వచ్చి అసలే ఈ 2 పిల్లలకు దక్కకుండా చేస్తారు. సూపర్ ఎగ్జాంపుల్ సార్. నిజంగా పరిస్థితి. ఎస్, అందుకోసం నేనేమంటున్నా, ఈ కోతి దగ్గర పంచాయతీ ఉండకుండా, కోతి అంటే ఇక్కడ ఎవరు? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళ దగ్గర పంచాయతీ పెట్టకుండా మీరు ముందుకు రండి. నేను మాదిగల వైపు నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తానండి. నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. నేను మాదిగ మేధావులందరినీ కూర్చోబెడతా, మందకృష్ణాన్ని కూర్చోబెడతా. మాల మేధావులు ఎవరో రండి, మీరు ముందుకు రండి, కూర్చొని మనం మాట్లాడుకుందాం. ఇమీడియట్గా మీరు మేము కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం. ముఖ్యమంత్రి గారు మేమందరం అంగీకారంగా ఉన్నాం, ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే చిన్న సమస్యలు ఉన్నాయి, దీని ప్రకారం మీరు చేయండి అని చెప్పుదాం. చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. మీరు ఎవ్వరు కూడా మళ్ళీ కోర్టుల కేసు వేయకూడదు. దీన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ అదొకటి ప్రాబ్లం చేస్తారు. అందుకే కోర్టుల కేసు వేయకుండా మీరు చర్చలకు రండి. చర్చలకు వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడితే ఇది జస్ట్ నెల రోజుల పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే, ప్రభుత్వ భూములు ఒక్క సిరిసిల్ల నియోజకవర్గంలో 5,000 ఎకరాల భూములని, ఎస్సీల భూములని ప్రభుత్వం ఆనాడు లాక్కున్నది అని మొన్న అదే వచ్చింది. సిద్దిపేట దగ్గర కలెక్టరేట్ కట్టడం కోసం లెడ్ క్యాప్ కు కేటాయించిన భూమిని లాక్కొని కలెక్టరేట్ కట్టారు. ఇట్లా అన్ని జిల్లాలో దళితుల భూములు, రైతు వేదికలు కట్టాలంటే దళితుల భూములే, విలేజ్ పార్కులు కట్టాలంటే దళితుల భూములే, కలెక్టరేట్ కట్టాలంటే దళితుల భూములే, ఎస్పీ ఆఫీస్ కట్టాలంటే దళిత భూములే, పార్కులు కట్టాలంటే దళిత భూములే, వైకుంఠ ధామాలు కట్టాలంటే దళిత భూములే. భూములన్నీ దళితుల చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ భూములు మనకు దక్కవలసిన అవసరం ఉంది. నీవు నేను కలిసి మనం పోరాటం చేస్తే మనకు రావాల్సిన భూములు మనకు దక్కుతాయి. దాని వలన మాకు ఆత్మగౌరవం వస్తుంది. దాని వలన మనం సమాజంలో ముందుకెళ్ళగలుగుతాం. రెండవది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉండేది గతంలో. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చట్టం వచ్చింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అన్నిటిని మళ్ళీ ఇస్తున్నారు. అసలు ఆ లోన్లు పెట్టుకునే అర్హత లేకుండా చేసేసారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు లేవు. తర్వాత డిఐసి ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, డిఐసిలో అప్లై చేసుకుంటే లోన్లు లేవు. ఏమి లోన్లు లేకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు రోడ్ల మీనబడి ఉన్నారు. మీ బడ్జెట్లో, ప్రభుత్వం కేటాయించే బడ్జెట్లో 30% బడ్జెట్ ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు చేయాలి. ఇవాళ ఖర్చు చేయటం లేదు. విద్యలో ఖర్చు చేయటం లేదు, వైద్యంలో ఖర్చు చేయటం లేదు, సంక్షేమంలో ఖర్చు చేయటం లేదు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏకమై ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మాకే ఖర్చు పెట్టాలి, ఇది ఒక చట్టము, నీవెందుకు ఖర్చు పెట్టట్లేదు ముఖ్యమంత్రి గారు అని మనం అడగాలి. దానితో పాటు ఎస్సీలకి గురుకులాలు పెట్టారు. ఎస్సీ గురుకులాల్లో సరైన వసతులు లేక చాలా మంది చచ్చిపోతున్నారు పిల్లలు. మన పిల్లలే కదా వాళ్ళు. మరి మన పిల్లలు, మన తమ్ముని పిల్లలు, మన అన్న పిల్లలు
మన చెల్లెలి పిల్లలు అక్కడ చచ్చిపోతూ ఉంటే ఉమ్. మనం మౌనంగా ఉంటున్నాం. తప్పదు. మనం ఈడ ఒక చిన్న కుమ్ములాడుకుంటాం. విషయం Yes, దగ్గర yes. కొట్లాడుకుంటూ ఉంటాం. అది ఒక పెద్ద సమస్య. లక్షల మంది చదువుకునే గురుకులాల్లో వాటిని ఎందుకు బాగు చేయరు మీరు? మీ పిల్లలు ఒకవేళ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, మీ పిల్లలు అక్కడ ఉంటే నువ్వు ఇట్లా చేస్తావా? ఉమ్. విషాహారం తిని చాలా 48 మంది చనిపోయారు అమ్మా. తిండి తిని చచ్చిపోయే రోజులండి ఇవి. హైటెక్ కాలం. హైటెక్ కాలంలో అది చాలా విచిత్రంగా ఉంది నిజంగా. ఎంత పెద్ద రోగం ఉన్నా ఇట్లా కనిపెట్టి చిన్న హోల్ చేసి దాన్ని ఆపరేషన్ సాల్వ్ చేస్తారు. చేస్తున్నారు. ఈ రోజుల్లో నీళ్లు తాగి పిల్లలు చచ్చిపోతున్నారు. కలుషితం అన్నం తిని కలుషిత ఆహారం తిని చనిపోతున్నారు. ఇది విషాదం కదా మనకి, చాలా విషయాలు. సమాజానికి ఇది ఒక చిగ్గుచెట్టు కదా. కనుక ఇట్లాంటి సమస్యలు మన ముందు చాలా ఉన్నాయి. ఇంకా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను ప్రతిఘటించాలంటే, నిలువరించాలంటే మనం ఒకటిగా ఉన్నామనే సిగ్నల్ అవతలనికి పోతే వాడు సైలెన్స్ అవుతాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సరిగ్గా అమలు చేయటం లేదు. అదే రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయటం లేదు. ఇవన్నీ అమలు చేయడానికి మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఐక్యం కావాలంటే మొదలు ఈ సమస్యని మనం సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్, కానీ నిజంగానే మీరు అన్నట్టుగా సార్ అంటే మీరు ఒక మంచి ఇది చెప్పారు. ఎందుకంటే మాదిగల సమాజానికి సంబంధించి నేను ఉంది దగ్గరుండి నేను వాళ్ళ అటువైపు నేను నిలబెడతాను, మీరు ఇటువైపు మాలల పెద్దలందరూ కూడా వచ్చి కూర్చుంటే సమస్య పరిష్కారం జరుగుద్ది అనుకుంటారు. కానీ నిజంగానే 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ విషయంలో మరి చేస్తున్నటువంటి పోరాటానికి జస్టిఫికేషన్ ఏమొచ్చింది అనుకుంటారు మీరు? వర్గీకరణ పోరాటానికి 30 ఏళ్ళు చేశారు. 4 ఏళ్ళు వర్గీకరణ అమలైంది. దాని ఫలితం ఏమిటో ఇంతకుముందు చెప్పాను నేను. దానితో పాటు ఊరికి దూరంగా చిల్లులు పడిన పూరి గుడిసెలో తల వంచుకునే చెప్పులు కుట్టుకునే మాదిగలు ఒక్కసారి తలెత్తి చూశారు. చైతన్యం వచ్చింది పోరాటం వల్ల. రెడ్డి అని పేరు పెట్టుకున్నారు, రావు అని పేరు పెట్టుకున్నారు, శాస్త్రి శర్మ అని పేరు పెట్టుకున్నారు, సేటు అని పేరు పెట్టుకున్నారు. అట్లా నేను మాదిగా అని పెట్టుకుంటున్నారు. కృష్ణ మాదిగా, నరేష్ మాదిగా, శేఖర్ మాదిగా అనే పేరు పెట్టుకునే ఒక చైతన్యం వచ్చింది. అంటరాని వాడివి నువ్వు దూరంగా ఉండు, నన్ను ముట్టుకోకు, నన్ను తాకకు అన్న వాళ్ళు ఇవాళ ఆ బాధను అనుభవించిన వాళ్ళు నేను మాదిగను అని సగర్వంగా ఈ దేశానికి చెప్తున్నారు కదా. అది చైతన్యం. దానితో పాటు చదువులోకి వచ్చారు, ఉద్యోగాల్లోకి వచ్చారు కొందరు. వాళ్ళు సమాజం కోసం, సమాజ మార్పు కోసం నాయకత్వంగా పోరాటం చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి ఎంతమందిని చూడండి మాదిగల్లో. ఆ చైతన్యం వలన మందకృష్ణన్న, విశారదన్, ప్రవీణ్ కుమార్, తర్వాత కదిరే కృష్ణ, పెడమర్తి రవి, వంగపల్లి శ్రీనివాసు, ఎందరు నాయకులు ఉన్నారు తెలంగాణ నేల మీద. ఇందరు నాయకులు ఎట్లొచ్చారండి? ఉద్యమం వల్ల, ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం, మాదిగ దండోరా ఉద్యమం ఫలితంగా ఇంతమంది నాయకులు ఎదిగారు. ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా, వర్గీకరణ జరగటం మూలంగా ఆ వర్గీకరణ జరిగిన కాలంలో, అమలైన కాలంలో SCB పోస్ట్ పడితే ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ పోస్ట్ సెలెక్ట్ అయ్యి వచ్చాను నేను. దాని ఫలితంగా ఇవాళ మేము నేనే ఉదాహరణ. ఇవాళ నేను ప్రపంచంతో మాట్లాడుతున్నానండి. 2 తెలుగు రాష్ట్రాల్లో నా వాయిస్ కోసం వింటున్నారు కదా. అంటే నేను వచ్చానంటే ఎక్కడి నుంచి వచ్చాను? ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఇంత దూరం వచ్చాను. కనుక ఎప్పుడైనా ఒక ఉద్యమము అది నిష్ప్రయోజనంగా ఉండదు. ప్రతి ఉద్యమం కొన్ని ఫలితాలను ఇస్తుంది. అట్లే ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత చాకలోళ్ళు చాకిరేవు పెట్టుకున్నారు, తర్వాత గొల్ల కుర్మలు డోల్ దెబ్బ పెట్టుకున్నారు, ఆదివాసులు తుడుం దెబ్బ పెట్టుకున్నారు, లంబడోళ్ళు బంజారాలు నంగార బేరి పెట్టుకున్నారు, సబ్బండ కులాలు వాళ్ళ చాకిరేవు దెబ్బ చాకలోళ్ళు, సబ్బండ కులాలు మేము కూడా మా హక్కుల గురించి అడగాలి అని ఒక చైతన్యాన్ని ఎవరిచ్చారంటే మాదిగ దండోరా ఉద్యమం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగానే చక్కగా చెప్పారు. సో ఇప్పటికైనా సరే వీళ్ళ మధ్య ఉన్న అంతరాలు తొలగిపోయి అందరూ ఐక్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరి మధ్య ప్రపంచాలు ఉండకుండా అందరూ కూడా ఈ రిజర్వేషన్లు అన్ని రకాలుగా అందరికి అందేలాగా మీరు పెద్దలుగా ముందుండి నడిపించండి. సో దీనికి ఎటువంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం మనం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి కాసిం సార్ యొక్క అభిమతం. సో అందరూ కూడా ఐక్యంగా ఉంటేనే ఏదైనా ఒక కూర్చుని మాట్లాడితే అయిపోయే సమస్యని జటిలం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని త్వరగా ఈ పరిష్కారం చేసుకోవాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. వాటర్ స్టూడియో.